సబ్బవరం మండలం గొట్టివాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వివిధ రూపాల్లో విరాళాలు, సహాయ సహకారాలు అందించిన దాతలను పాఠశాల తరపున అభినందించారు. సాలాపు మీనా వెంకటేశ్వరరావు విద్యార్థులకు నవోదయ గైడ్లు, ఐడి కార్డులు, టైళ్లు స్పాన్సర్స్ చేశారు. పల్లా తాతారావు తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యార్థులకు టీషర్ట్లు అందించారు. బద్దా రాజు తమ తండ్రి నాగభూషణం విరోధి ముత్యాల నాయుడు గారి జ్ఞాపకార్థం విద్యార్థులకు ట్రాక్స్ అందించారు. అలాగే విద్యార్థులకు ఉచిత ఆటో వసతి కల్పిస్తున్నారు. రిటైర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిడ్డు కృష్ణమూర్తి చోడవర విద్యార్థులకు స్టేషనరీ అందించారు. మాణిక్యాలరావు చంటి ఫాస్టర్ విద్యార్థులకు స్టీల్ కంచాలు మరియు స్వీట్స్ అందించారు. కోనేటి నాగేశ్వరరావు ఆర్మీ ఉద్యోగి పాఠశాలకు మైక్ మరియు స్పీకర్ అందజేశారు. బోండా శివ నాగేశ్వరరావు గారు బిఎస్ఎన్ కళ్యాణ మండపం అధినేత మెమోంటోలు, సాలువాలు అందించడంతో పాటు విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు అందించారు. పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా మా చిట్టి పిల్లలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా టైంలో అయితే కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని, అంటే రంగురంగుల బట్టలు వేసుకొని చాక్లెట్లు ఇస్తారని, సెలవు దొరుకుతుందని, ఫ్లాగ్ హోస్టింగ్ అంటే జెండా ఎగరేస్తారు, ఉవ్వన్నుల జెండా ఎగరేస్తారు, ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదే మాకు తెలిసినటువంటి స్వాతంత్ర దినోత్సవం. అంతే కదా. ఆ రోజు నేను ఎలా ఆలోచించానో ఈ రోజు మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ వయసు దాటి వచ్చాం కనుక మేము ఈ రోజున మీకు సమాచారం అందచేయగలుగుతాం. మీరు కూడా అంతే, చాక్లెట్లు ఇస్తారు, ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, సెలవు దొరుకుతుంది. కానీ ప్రతి విషయం వనిగా ఒక చరిత్ర దాగుంటుందమ్మా. చరిత్ర అంటే ఒక విషయం. ఎందుకు మువ్వన్నెల జెండా ఎగరేస్తాం అంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్ట్ 15. అంటే చరిత్ర అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతిసారి ఉంది. అదే సమయంలో వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చింది అంటే సపోజ్ మీ ఇంట్లో పిల్లలాగే మీలాగే మాట్లాడతాను, నేను పెద్ద మాటలు మాట్లాడాలని అనుకోవటం లేదు. మీ నాన్నగారు ఒక ఇల్లు కట్టారు, చక్కగా గృహప్రవేశం చేయాలని అందరూ మీరు అనుకున్నారు. అదే టైంలో ఎవరో వచ్చి మీ ఇంట్లో ఆక్రమిస్తే ఏం చేస్తారమ్మా? వాళ్ళ పైకి పంపించేస్తారా? మీరు ఇల్లు కట్టుకున్నారు, చక్కగా నీట్గా ఉండు. అదే టైంలో మీరు లోపలికి వెళ్ళవలసిన టైంలో ఏం జరిగింది? ఎవరో వచ్చి మీ ఇంట్లో ఆక్రమించారు. అప్పుడు ఏం చేస్తారు? మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆ ఇంట్లోకి మనం రాణిస్తారా? అదే జరిగింది. మనకి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వ్యాపారం అని చెప్పి భారతదేశంకి వచ్చి మన సంపదను వాళ్ళ సంపదగా మార్చుకుని మనల్ని బానిసలుగా మార్చారు.